పోచమ్మ కూడా పెడితే మైసమ్మ వచ్చి మాయం చేసిందంట. తెలంగాణలో ఇదొక సామెత. అంటే ముందు తరాల వాళ్ళు ఎంతో భద్రంగా జాగ్రత్తగా కూడా పెట్టిన సొమ్ముని తర్వాత తరం వాళ్ళు వృధాగా దుబారాగా ఖర్చు పెట్టడం గురించి ఈ సామెత వాడుతుంటారు. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీల భూముల ముచ్చట కూడా సేమ్ ఇట్లనే ఉంది. ఒకప్పటి ప్రభుత్వాలు ఎంతో ముందు చూపుతో యూనివర్సిటీల భవిష్యత్ అవసరాల కోసం వందలాది ఎకరాల భూముల్ని కేటాయించినాయి. ఇదంతా విద్యాభివృద్ధి కోసమే. ఆ భూముల్ని ఇప్పుడున్న గవర్నమెంట్లో ఒక వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నాయి. ఎట్లనన్నా వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాయి. ఇప్పటికే హెచ్సియు భూముల విషయంలో తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టు దాకా కూడా పోయి భంగపడ్డది. అయినా కూడా తీరు మారలేదు. ఇప్పుడు ఆ హెచ్సియు పక్కనే ఉన్న మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ భూముల మీద కన్నుపడ్డది. హెచ్సియు భూముల్ని ఎట్లాగో అమ్మలేకపోయినాం, కనీసం ఈ యూనివర్సిటీ భూములన్నా అమ్మడానికి అవకాశం ఉంది. దీనికి పెద్దగా న్యాయపరమైన వివాదాలు ఏం లేవు. సో గతంలో వీళ్ళు ఎవరికైతే కమిట్మెంట్లు ఇచ్చిర్రో ప్రభుత్వంలోని పెద్దలు, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, ఆ 270 ఎకరాలు ఇవ్వలేకపోయినాం, కనీసం ఈ 50 ఎకరాలన్నీ ఇచ్చి వాళ్ళతో కొంత అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంతకీ ఆ కథ ఏంది, ఈ యూనివర్సిటీ కథ ఏంది? నిజంగానే ఈ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి ఈ భూములు అవసరం లేదా? అసలు ఆ యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పడ్డది? దానికి ఆ భూములు ఎవరు కేటాయించిర్రు? ఇప్పుడు పరిస్థితి ఏంది అక్కడ? గవర్నమెంట్ ఎందుకు నోటీసులు పంపించింది? ఈ విషయాలన్నీ ఒకసారి వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, దీన్ని 1998లో అప్పటి ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. 1997లో అప్పట్లో ఉన్న నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ దీన్ని పార్లమెంట్లో చట్టం చేస్తే 1998లో వచ్చిన బీజేపీ గవర్నమెంట్, అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి, ఆ టైంలో ఈ యూనివర్సిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేసిర్రు. దీనికోసం హైదరాబాద్ యూనివర్సిటీ, అదే ఇప్పుడు మనం సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పుకుంటున్నాం కదా, ఆ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్న ఒక 200 ఎకరాల భూమిని అప్పట్లో ఉమ్మడి ఏపీ గవర్నమెంట్ కేటాయించింది. ఇందులో దగ్గర 150 ఎకరాల్లో యూనివర్సిటీ అభివృద్ధి జరిగింది. అంటే యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, అకాడమిక్ బిల్డింగ్స్, అట్లాగే ఇక రకరకాల అవసరాలు ఉంటాయి కదా, వాటన్నిటి కోసం యూనివర్సిటీ 150 ఎకరాలు వినియోగించుకుంది. ఇంకొక 50 ఎకరాలు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ భూమినే గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలని చూస్తుంది. దీనికోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ద్వారా ఒక షోకాజ్ నోటీస్ జారీ చేయించింది. ఈ 50 ఎకరాల్ని గవర్నమెంట్ వెనక్కి అడగడానికి కారణాలు లేకపోలేదు. ప్రభుత్వం చెప్తున్న 2 కారణాలు ఏంటంటే, ఫస్ట్ ఉపయోగంలో లేకపోవడం. గవర్నమెంట్ 200 ఎకరాల భూముల్ని కేటాయిస్తే అందులో 150 ఎకరాలు మాత్రమే ఈ మను యూనివర్సిటీ వాడుకుంది. మిగతా 50 ఎకరాలు ఉపయోగంలో లేకుండా పోయినాయి. సో ఈ భూముల్ని గవర్నమెంట్ ఎందుకు వెనక్కి తీసుకోకూడదు? ఈ అగ్రిమెంట్లో ఉన్నది ఏంటంటే, నిర్ణీత టైంలో ఈ భూముల్ని యూనివర్సిటీ కనుక వాడకపోతే గవర్నమెంట్ వెనక్కి తీసుకోవచ్చు అన్నది అప్పట్లో అగ్రిమెంట్లో ఉంది. సో ఆ అగ్రిమెంట్ని ఇప్పుడు సాగ్గా చూపించి ఈ భూముల్ని ఎందుకు వెనక్కి తీసుకోకూడదు అన్నది గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం యూనివర్సిటీ భూముల్ని తీసుకొని రియల్ ఎస్టేట్ కోసం దీన్ని వాడుతుంది గవర్నమెంట్ అనే ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఈ షోకాజ్ నోటీస్ ఇచ్చింది కదా గవర్నమెంట్, దీని మీద మను యూనివర్సిటీ కూడా స్పందించి ఏం చెప్పిందంటే, మార్చి వరకు టైం ఇవ్వండి మాకు ఈ నోటీస్కి మేము రిప్లై ఇవ్వడానికి అని చెప్పి అడిగింది. అంతేకాదు అక్కడ యూనివర్సిటీ వర్గాలు కానీ విద్యార్థులు కానీ చెప్తున్నాయి ఏంటంటే, ఆ 50 ఎకరాలు ఏమీ నిరుపయోగంగా లేదు. దాంట్లో రకరకాల ప్లాన్లు ఉన్నాయి, డెవలప్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి, హాస్టల్ బిల్డింగులు కట్టాలి, అట్లాగే ఇంకా అకాడమిక్ బ్లాకులు కట్టాల్సిన అవసరం ఉంది. సో వీటన్నిటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా 50 ఎకరాలని వాడుకుంటాం, అవేమీ వృధాగా లేవు అని చెప్పి మను యూనివర్సిటీ అధికారులు అట్లాగే అక్కడ ఉన్న విద్యార్థులు చెప్తున్నారు. అంతేకాదు ఈ సిటిజన్ ప్లాను, డిపిఆర్ ఇవన్నీ సిద్ధమైన తర్వాత కేంద్ర విద్యాశాఖకి ఈ నివేదికలన్నీ పంపుతాం, అక్కడి నుంచి పర్మిషన్లు వచ్చిన తర్వాత ఆ 50 ఎకరాల్లో ఫర్దర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఖచ్చితంగా చేస్తాం అని చెప్పి యూనివర్సిటీ అంటుంది. కానీ రాజకీయంగా మాత్రం వేడి రాజుకుంటుంది. హెచ్సియులో 270 ఎకరాల భూమిని కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడదామని చెప్పి అప్పట్లో గవర్నమెంట్ ఆలోచించింది. కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా ఆ వ్యవహారం అంతా బెడిసి కొట్టింది. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరికైతే గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కమిట్మెంట్ ఇచ్చిర్రో, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ గవర్నమెంట్లో ఉన్న పెద్దల మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. మరి వాళ్ళకి ఏదో ఒక చోట ఆల్టర్నేట్ చూపించాలి కదా. సో 270 ఎకరాల భూమి చూపించడానికి వీలు కాకపోవచ్చు. అందుకే ఈ 50 ఎకరాలు దానికి పక్కనే ఉంటుంది కదా, అట్లీస్ట్ ఇంట్లోనైనా అడ్జస్ట్మెంట్లు చేస్తే కొంత తలనొప్పి తగ్గుద్ది అన్న ఉద్దేశంతో గవర్నమెంట్లోని కొద్దిమంది పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ యూనివర్సిటీకి అంటూ కొన్ని భవిష్యత్ అవసరాలు ఉంటాయి కదా. యూనివర్సిటీకి ఏమైనా అవసరాలు వస్తే మరి వాటి పరిస్థితి ఏంది? ఒక సాధారణ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలంటేనే 200 నుంచి 300 ఎకరాల భూమి అవసరం అవుతుంది. నాకు తెలిసి హైదరాబాద్లో ఒక అతి చిన్న ఎట్లాంటి రెప్యుటేషన్ లేని ఒక ఇంజనీరింగ్ కాలేజు 120 ఎకరాల ప్లేస్లో ఉంది. అట్లాంటిది ఒక యూనివర్సిటీ లెవెల్లో కట్టే ఇంజనీరింగ్ కాలేజీలు అయితే 400-500 ఎకరాల్లో కూడా ఉన్నాయి. అట్లాంటిది ఒక యూనివర్సిటీకి కనీసం 200 ఎకరాల భూములు ఉంటే దాన్ని కూడా గవర్నమెంట్ అది నిరుపయోగమైన భూముల కింద పరిగణించడం అసలు ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వాలకి భూముల అవసరం వచ్చినప్పుడల్లా యూనివర్సిటీల భూముల వైపు చూడడం అసలు కరెక్టేనా? మీకేమనిపిస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.